रघुनंदन रघुवर सेवन रघुपति छायन। ఏమైంది ఇప్పుడు మొహాలు అలా పెట్టారు? ఇంకేం కావాలి, మన ఇంటా వంటలేంది నువ్వు చేస్తున్నావు. చూడక్క అమ్మ ఏమంటుందో. అమ్మ చెప్పింది కరెక్టేగా. నువ్వు కూడా ఏంటక్క? లేకపోతే ఏంటి, ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నువ్వు పోగొట్టుకున్న ఫోన్ తిరిగి ఇచ్చాడని లవ్ చేసేస్తావా? లవ్ ఏంటే, ఏకంగా పెళ్ళే చేసుకుంటదంట. వాడెవడో ఏంటో, కులమేంటో, గోత్రమేంటో, పెళ్ళయిందో లేదో, లవరుందో లేదో, మంచి చెడు ఏమి తెలుసుకోకుండానే ఏకంగా పెళ్ళే చేసుకుంటదంట. వాడి కోసం రోజు మన ఇద్దరిని పార్కు చుట్టూ తిప్పుతుంది, తీసుకొస్తుంది ఇక్కడికి. దీంతో పాటు రోజు మనము వస్తున్నాం. అతగాడి కనిపిస్తే పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. అలాగని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అల్లకల్లం అయిపోతాయి జీవితాలు. మరే నువ్విచ్చిన అంశేగా నా చిన్న కూతురు బంగారం, రత్నం, వజ్రం అంటూ వెనకేసుకుంటూనే వస్తున్నావు. ఇప్పుడు ఏం తప్పు చేశానక్క? తప్పుగా ప్రవర్తించానా? అన్ని నీకు చెప్పేగా చేశాను. డైరెక్ట్ గా ఒకడు నచ్చాడని వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్తావని కల్లా కూడా అనుకోలేదే. నాకెప్పుడో తెలుసు దీని సంగతి, ఇలాంటిదేదో ఒకటి చేస్తుందని. ఆపుతారా మీ లెక్చర్లు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, తెగ అరుస్తున్నారు. వారం రోజుల నుంచి తీసుకొస్తున్నావు నువ్వు ఆ అబ్బాయిని చూపిస్తానని. ఈ రోజుతో నీకు లాస్ట్ ఛాన్స్. ఈ రోజు ఆ అబ్బాయి కనిపించాడా సరే, లేదా మేము చెప్పిన అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంతే అంతే, ఇంకా తిరగడం నా వల్ల కాదు. ఏదో వాడి కోసం అంటూ వస్తున్నా కానీ ఆయనకు తెలిసిందనుకో నన్ను తంతాడు. ఇంకా సచ్చినా నేను రాను. చచ్చాక శ్మశానానికి వెళ్తాం, పార్క్ ఎందుకు వస్తావు? చూసావమ్మా దాని పొగరు, అక్కని చూడకుండా ఎంత మాట అని వెళ్ళిపోతుందో. నువ్వు ఎప్పుడైనా దాన్ని చెల్లెలాగా చూసావా? నీకొక దండం, దాని గురించి నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. నా కాబోయే అల్లుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో. దేవుడు ఉన్నాడు, అది నిజమైన లవ్ అని ఆయన కనిపించారు నాకు. రే అదిగోరా బాబాయ్. ఆయన వస్తున్నారు, అమ్మకి అక్కడికి చెప్పేయాలి ఇమీడియట్గా. అమ్మ ఆయన వచ్చారు, ఆయన వచ్చారు. చూసావా? ఎక్కడ 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 ఎక్కడ? అవును, అతనే నా రాకుమారుడు. వాడు రాకుమారుడు అంటే రాళ్ళు కొట్టుకునే వాళ్ళకున్నాడు. ఏమైనా మన్మధుడు అనుకుని చేసుకున్నావా ఏంటి? నాన్నను పట్టుకుని అంత మాట అంటావా? నేను చేసుకునేవాడు జోలికొస్తే ఎవరైనా అంతే.
దీనికి పిచ్చి బాగా ముదిరింది, అందుకే లవ్ సినిమాలు చూడొద్దని చెప్తాను. ఇది మరి బాగుంది. లవ్ సినిమాలు చూస్తే లవ్ చేస్తారా, మటర్ సినిమాలు చేస్తే మటర్ చేస్తారా? ఏహే ఆపండి మీ సినిమా వల్ల. ఆయన వస్తున్నారు, మాట్లాడండి వెళ్ళి. మేమా? అలా చూసుకుంటున్నారేంటి, వెళ్ళి మాట్లాడండి. మేము మాట్లాడతామండి, నువ్వేమి మాట్లాడు. అమ్మో నాకు సిగ్గు. పూరి తినేసాలో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అందరిలోనే అన్ని యాంగిల్స్ ఉంటాయి, మనమే చూడం. ఆయన వెళ్ళిపోతున్నారు, ఏం మాట్లాడు. ఓ బాబు బాబు బాబు, ఆ బాబుని కాస్త పిలవమ్మా. ఎవరది? ఆ ఫేసులు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదే. నన్నెందుకు పిలుస్తున్నట్టు స్వీటీ? ఆ అమ్మాయిని గుర్తుపట్టావా నిన్ను? ఏమైనా పెద్ద హీరోయినా ఏంటి గుర్తుపట్టడానికి? నీ మొహం ఆ రోజు ఆ అమ్మాయి ఫోన్ పోగొట్టుకుంటూ వచ్చామే, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. అవునా? నాకేదో తేడా కొడుతుంది. అరే ఆ రోజు డ్రెస్ లో ఉంది, ఈ రోజు శారీలో ఉందిరా. అద్దాలు తీసి చూడు. అవును స్వీటీ, నువ్వు చెప్పింది నిజమే. దా వెళ్ళి మాట్లాడదాం. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చినట్టున్నారు. దా. చూడండి, ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ నన్ను ఇబ్బంది పెట్టకండి. అసలే నాకు మొహమాటం. బాబు అది కాదు. వద్దు, మీరేం చెప్పొద్దు. మీరు ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. మీ అమ్మాయి పోగొట్టుకున్న ఫోన్ తిరిగి ఇచ్చాను కదా, దానికోసం థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు. అది కాదండి. మరేంటి, డబ్బులు ఇవ్వడానికి ఇచ్చారా? ఆల్రెడీ డబ్బులు వద్దని మీ అమ్మాయికి చెప్పాను కదా. కట్లేదా? అన్ని డైలాగ్ నువ్వే చెప్తే మేమేం చెప్పాలి? చైల్డ్ ఆర్టిస్ట్ అయిన పవర్ఫుల్ డైలాగ్ చెప్పావమ్మా. మీరేం చేస్తూ ఉంటారు? మీకు పెళ్ళయిందా? ఈ పాప ఎవరు? అయిపోయిందా? అంతా అయిపోయిందా? హలో, మెయిన్ లీడ్ మీదే. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు ఏదో ఒకటి చెప్పండి. క్లైమాక్స్ కి వచ్చింది ఎపిసోడ్, చెప్తే అయిపోతుంది. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఏ పని చేయబుద్ధి కావట్లేదు. నీరసం ఏమో. ఆకలి వేయడం లేదు, డాక్టర్ కి దగ్గరికి చూపించండి. నిద్ర కూడా రావడం లేదు. దోమలు ఎక్కువయ్యాయా? మా అమ్మాయి అంత సీరియస్ గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా? సీరియసా? మా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుందా? సారీ అండి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. మీ ఇద్దరు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నా బ్యాడ్ లక్ అండి, ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదు. మరి ఏమనుకున్నావు ప్రేమ అంటే? నువ్వు పెద్దయ్యాక నీ అమ్మ నాన్న ఎదిరించి పెళ్లి చేసుకుంటావు కదా, అప్పుడు తెలుస్తుంది. చేదానా? దా వెళ్దాం.